ఇజ్రాయెల్ కి హమాస్ కి మధ్య మళ్ళీ యుద్ధం మొదలైంది. రీసెంట్గా ఇజ్రాయెల్ రాజధానిలో 5 బ్లాస్టులు జరిగాయి. ఈ 5 బ్లాస్టుల్లో 3 బ్లాస్టులు బస్సులో జరిగాయి. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు, మల్టిపుల్ బస్ ఎక్స్ప్లోజన్ ఇన్ ఇజ్రాయెల్. ప్రజెంట్ ఇజ్రాయెల్ మొత్తం ఈ ఉగ్రవాద దాడికి అలర్ట్ అయిపోయింది. అలర్ట్ అవ్వడమే కాదు, అటాక్ చేసిన వారిపైన రిటర్న్ అటాక్ ఆపరేషన్ కూడా స్టార్ట్ చేశారు. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు, ఇజ్రాయెల్ మిలిటరీ హమాస్ పైన ఒక ఇంటెన్స్ ఆపరేషన్ స్టార్ట్ చేసేసింది. అయితే ఈసారి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ని వెస్ట్ బ్యాంక్ నుంచి అటాక్ చేశారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎన్ని రోజులు ఇజ్రాయెల్కి గాజాలోని హమాస్కి మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధం కారణంగా ప్రజెంట్ గాజా పరిస్థితి ఎలా మారిందో మీ అందరికీ తెలుసు. అయితే ఈసారి హమాస్ వెస్ట్ బ్యాంక్ నుంచి ఇజ్రాయెల్ని టార్గెట్ చేసింది. మీరు మ్యాప్లో చూసినట్టయితే ఇదిగో ఇది గాజా అండ్ ఇది వెస్ట్ బ్యాంక్. ఈ గాజాలో గత సంవత్సరం నుంచి ఇజ్రాయెల్ ఏం చేసింది, ప్రజెంట్ గాజా పరిస్థితి ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. ఇప్పుడైతే ట్రంప్ అండర్లో అమెరికా ఏకంగా ఈ గాజా మొత్తాన్ని మేమే ఆక్యుపై చేసుకుంటాము, గాజాలో ఒక అడ్వాన్స్ సిటీని క్రియేట్ చేస్తామని చెప్తున్నాడు. అంటే గాజాలో ఉన్న పాలస్తీనా ప్రజలందరినీ ట్రంప్ బయటకు పంపేయబోతున్నాడు. అండ్ ఇప్పుడు ట్రంప్ అండర్లో ఇజ్రాయెల్ ఈ వెస్ట్ బ్యాంక్ పైన కూడా యుద్ధం చేసే అవకాశం ఉంది. బై ద వే, ఇక్కడ కనిపిస్తున్న ఈ వెస్ట్ బ్యాంక్ మ్యాప్ అఫీషియల్ యుఎన్ మ్యాప్, కానీ రియాలిటీలో ఇది చూడడానికి ఇదిగో ఈ విధంగా ఉంటుంది. మెల్లమెల్లగా ఈ వెస్ట్ బ్యాంక్ ప్రాంతం మొత్తాన్ని కూడా ఇజ్రాయెల్ ఆక్యుపై చేసుకుంది. ఇప్పుడు ఈ మిగిలిన చిన్న భాగాల నుంచి హమాస్ ఇజ్రాయెల్ పైన దాడి చేస్తుంది. అందుకే ఇప్పుడు ఇజ్రాయెల్ ఒక ఇంటెన్సివ్ స్పెషల్ ఆపరేషన్ స్టార్ట్ చేసి ఈ ప్రాంతాల్లో ఉన్న హమాస్ ఉగ్రవాదుల్ని వెతుకుతుంది. ఇప్పుడు వెస్ట్ బ్యాంక్లో ఉన్న సాధారణ ప్రజలు చెప్పేది ఏమిటంటే, ఈ ఆపరేషన్ ద్వారా ఇజ్రాయెల్ మరిన్ని మా ప్రాంతాల్ని ఆక్యుపై చేయబోతుంది అని. బహుశా ఇజ్రాయెల్లా చేయొచ్చు కూడా. గాజాలో ఇజ్రాయెల్కి హమాస్కి మధ్య యుద్ధం ఆల్మోస్ట్ అయిపోయింది అనుకున్నారు. సీజ్ ఫైర్ డీల్ కూడా అయిపోయింది. అంతా సవ్యంగా ఉన్న సమయంలో ఈ హమాస్ ఉగ్రవాదులు మళ్ళీ ఇజ్రాయెల్ని గెలుక్కోవడం అవసరమా? ఒకసారి గెలికినందుకే ఇజ్రాయెల్ గాజాని బూడిద చేసేసింది. ఇప్పుడు మళ్ళీ అలాగే చేస్తే ఇజ్రాయెల్ ఊరుకుంటుందా? నిజంగా కొన్నిసార్లు ఈ హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్కి హెల్ప్ చేస్తున్నారా, డ్యామేజ్ చేస్తున్నారో అర్థం కాదు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో ఈ పాలస్తీనా దేశం మొత్తాన్ని తమలో కలిపేసుకోవాలని చూస్తుంది. కానీ వాళ్ళు డైరెక్ట్గా అటాక్ చేస్తే అన్ని దేశాలు వాళ్ళను నిందిస్తాయి, అండ్ అది న్యాయం కూడా కాదు. అలాంటి సమయంలో ఈ హమాస్ ఉగ్రవాదులు తరచూ ఇజ్రాయెల్ పైన దాడులు చేయడం, మిసైల్స్ వేయడం చేస్తున్నారు. దీన్నే అదునుగా తీసుకొని ఇజ్రాయిల్ ఈ హమాస్ పైన యుద్ధం చేస్తున్నట్టుగా చెబుతూ పాలస్తీనా ప్రాంతాల మొత్తాన్ని ఆక్యుపై చేసుకుంది. ప్రజెంట్ అమెరికాలో పవర్లో ఉన్న డొనాల్డ్ ట్రంప్ కూడా ఇజ్రాయెల్కి ఫుల్ సపోర్ట్గా ఉన్నాడు. నాకు తెలిసి ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఫ్యూచర్లో పాలస్తీనా అనే దేశం ఉండదు. ఇప్పుడు గాజాలో ఇజ్రాయెల్కి హమాస్కి మధ్య జరిగిన సీజ్ ఫైర్ డీల్ని కూడా ఇజ్రాయెల్ వైలేట్ చేసి మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానికి మేజర్ రీజన్ ఏంటో తెలుసా? ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటోలోని మహిళ, ఈమె పేరు షిరీ బిబాస్. ఈమె కోసమే ఇప్పుడు ఇజ్రాయెల్ రెండోసారి హమాస్ పైన పెద్ద యుద్ధాన్ని ప్రకటించబోతుంది. ఈమె స్టోరీ ఏంటంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. అక్టోబర్ 7, 2023న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పైన దారుణంగా దాడి చేసి అనేక మందిని అంతం చేశారు. అలాగే చాలా మందిని కిడ్నాప్ చేసి గాజాకు తీసుకెళ్లిపోయారు. అలా తీసుకెళ్లిన వాళ్ళలో ఈ షిరీ బిబాస్ కూడా ఉంది. ఈమె 2 పిల్లల్ని హమాస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. రీసెంట్గా ఈ షిరీ బిబాస్ ఫోటోస్ అండ్ వీడియోస్ ఇజ్రాయెల్ అండ్ ప్రపంచవ్యాప్తంగా బాగా వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పైన దాడి చేసినప్పుడు ఈ మహిళ ఇంట్లోకి చొరబడ్డారు. ఈమె ఇల్లు ఇజ్రాయెల్ బార్డర్కి దగ్గరలోనే ఉంటుంది. హమాస్ ఉగ్రవాదులు ఈమె ఇంట్లోకి చొరబడ్డాన్ని మొత్తం రికార్డ్ చేసి ఆన్లైన్లో వీడియో పెట్టారు. అందులో ఈమె ఫ్యామిలీ ఎంతగానో భయపడుతుంది. ఈ మహిళకు ఒక 9 నెలల పాప అండ్ 4 ఏళ్ల బాబు ఉన్నాడు. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా ఈ ఉగ్రవాదులు వాళ్ళను కూడా బలవంతంగా గాజాకి లాక్కెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయెల్లో ఈ ఫ్యామిలీని ఎలాగైనా తిరిగి తీసుకురావాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈవెన్ ఇజ్రాయెల్ హైయర్ అఫీషియల్స్ కూడా హమాస్కి ఈ చిన్న పిల్లల్ని అండ్ తల్లిని వదిలేయాల్సిందిగా రిక్వెస్ట్ చేశారు. కానీ ఈ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని రోజులకే హమాస్ చెప్పింది ఏమిటంటే, ఈ షిరీ బిబాస్ అండ్ పిల్లలు చనిపోయారు, వీళ్ళను మేం చంపలేదు, ఇజ్రాయెల్ ఆర్మీ గాజాపై చేసిన దాడిలోనే వీళ్ళు మరణించారు అని చెప్పారు. కానీ ఇజ్రాయెల్ ఈ విషయాన్ని నమ్మట్లేదు. వాళ్ళు చెప్పేది ఏమిటంటే, ఈ ఉగ్రవాదులు అబద్ధం చెప్తున్నారు, వీళ్ళే ఆ ఫ్యామిలీని అత్యంత దారుణంగా హింసించి చంపి ఉంటారు అని. ఈ విషయంలో చాలా రోజుల వరకు బ్లేమ్ గేమ్ నడిచింది. అయితే రీసెంట్గా హమాస్కి ఇజ్రాయెల్కి మధ్య సీజ్ ఫైర్ డీల్ జరుగుతున్నప్పుడు ఇజ్రాయెల్ చెప్పింది ఏమిటంటే, సరే
ఈ ఫ్యామిలీ మేము చేసిన దాడిలో చనిపోయింది అంటున్నారు కదా, అయితే ఆ దాడిలో చనిపోయిన వీళ్ళ బాడీస్ని మాకు అప్పచెప్పండి అని ఈ డీల్లో అడిగారు. దీనికి హమాస్ కూడా ఒప్పుకొని వాళ్ళ బాడీస్ని పంపించింది. ఇజ్రాయెల్ అఫీషియల్స్ వెంటనే ఆ బాడీస్కి DNA టెస్ట్ చేస్తే అవి షిరీ బిబాస్ ఫ్యామిలీకి చెందిన బాడీస్ కావు అని కన్ఫర్మ్ అయింది. దాంతో ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలంతా హమాస్ ఉగ్రవాదులు చిన్న పిల్లల్ని కూడా వదలకుండా అత్యంత దారుణంగా వాళ్ళను అంతం చేశారనే కోపంలో ఉన్నారు. ఈవెన్ అమెరికా కూడా ఈ మహిళను హమాస్ ఉగ్రవాదులు వదిలేయాల్సిందిగా వార్నింగ్ ఇచ్చింది. అయినా కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగేసరికి అటు అమెరికన్ గవర్నమెంట్ నుంచి ఇటు ఇజ్రాయెల్ నుంచి హమాస్ పైన పెద్ద యాక్షన్ తీసుకోవాల్సిన ప్రెజర్ ఉంది. అందుకే ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా సపోర్ట్తో హమాస్ పైన అతిపెద్ద ఆపరేషన్ స్టార్ట్ చేయబోతుంది. ఈసారి కేవలం గాజా మాత్రమే కాదు, వెస్ట్ బ్యాంక్ మొత్తాన్ని కూడా ఇజ్రాయెల్ ఆక్యుపై చేసే అవకాశం ఉంది. ఈ విషయం పైన ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు కూడా ఒక వీడియోని రిలీజ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఇలా వీడియోతో ముందుకు వచ్చాడు అంటే వాళ్ళేదో పెద్దగా ప్లాన్ చేస్తున్నట్టు. మేము మా రక్షణ కోసమే ఇది చేస్తున్నాము అని చెప్పుకోవడానికి ఇతను బయటకు వచ్చి ఇలా వీడియో చేస్తాడు. లాస్ట్ టైం ఇలాంటి వీడియో వచ్చిన తర్వాత గాజాలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు వెస్ట్ బ్యాంక్ పరిస్థితి కూడా అదే అవబోతుంది అని చాలా మంది జియో పొలిటికల్ నిపుణులు చెప్తున్నారు. It's a day of boundless sorrow, of indescribable pain. 4-year-old Ariel Bibas, his baby brother, 1-year-old Kfir, murdered them in cold blood. Who kidnaps a little boy and a baby and murders them? Monsters. మీరు ఇతని వీడియోను చూసినట్టయితే ఇందులో ఇతను చాలా క్లియర్గా ఈ శ్రీ బిబాస్ గురించి ప్రపంచానికి చెబుతూ చిన్న పిల్లల ఫోటోలు చూపిస్తున్నాడు. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ స్వయంగా ఇలా ప్రపంచానికి చిన్న పిల్లల ఫోటోలు చూపిస్తూ మాట్లాడుతున్నాడు అంటే వీళ్ళేదో పెద్దది ప్లాన్ చేస్తున్నారు. హమాస్ పని అయిపోయింది అనుకోవచ్చు. ఈ వీడియో ఎందుకు అంటే రేపు హమాస్ పైన ఇజ్రాయిల్ ఇంటెన్స్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఇంటర్నేషనల్ ప్రెజర్ వీళ్ళపైన రాకుండా మేము మా రక్షణ కోసమే ఇలా చేస్తున్నామని చెప్పుకోవడానికి ఇలా ముందుగా వీడియో రిలీజ్ చేస్తున్నాడు. 2023లో హమాజే ఇజ్రాయిల్ని గెలుక్కుంది అండ్ ఇప్పుడు కూడా హమాస్ మళ్ళీ ఇజ్రాయిల్ని గెలికింది. నాకు తెలిసి ఇక్కడ బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతున్న మాటల ప్రకారం అయితే ఏదో పెద్ద ఆపరేషన్ జరగబోతుంది. దీని తర్వాత పాలస్తీనా అండ్ హమాస్ ఈ రెండు ఉండకపోవచ్చు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ హమాస్ ఉగ్రవాదులు చేసే పనుల కారణంగా పాలస్తీనాలోని సాధారణ ప్రజలు అమాయకులు బలవుతున్నారు. ఎందుకంటే ఈ ఉగ్రవాదులు ఎక్కువగా సాధారణ ప్రజల్లో కలిసిపోయి వాళ్ళతోనే ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళపైన దాడులు చేసినప్పుడు అమాయకులు కూడా బలవుతూ ఉంటారు. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ హోల్ టాపిక్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇజ్రాయిల్ హమాస్ని అంతం చేసే ప్రక్రియలో పాలస్తీనా దేశం మొత్తాన్ని అంతం చేయడం కరెక్టేనా? ఈ పాలస్తీనా ఇజ్రాయిల్ యుద్ధంలో మీరెవరిని సపోర్ట్ చేస్తారు? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.